నిన్న శ్రీరామనవమి కళ్యాణం నిన్న అయితే శ్రీరామనవమి కళ్యాణానికి 4 రోజుల కంటే గ్రామ సిబ్బంది వస్తాను, గ్రామం సంబంధించిన సిబ్బంది వస్తాను పనిచేస్తాను, గుడికాడ అయిపోయింది. గత 10 సంవత్సరాల కంటే వెంకటేశ్వరరావు అనే బాబు అది గుడి కట్టించింది ఆయనే, కళ్యాణం చేసేది కూడా ఆయనే చేస్తాడు. ప్రతి సంవత్సరం కళ్యాణం చేస్తాడు, అన్నదానం పెడతాడు, అన్ని ఆయన చేస్తాడు. ఎవరు ఏం పెట్టారు, 10 రూపాయలు కూడా పెట్టేది ఆయన పెడతాడు అంత. అయితే నిన్న ఏమైంది, కళ్యాణం అయింది. కళ్యాణం అయ్యేటప్పుడు కూడా సర్పంచ్ వచ్చిండు, కంకణం కట్టుకున్నాడు, అక్షంతలు వేసిండు, అన్ని అయిపోయిన తర్వాత సాయంత్రం ఊరేగింపు కార్యక్రమంలో ఊరేగిస్తుంటే ఈ ఒడ్రాయి వరకు వచ్చిన తర్వాత ఈ విగ్రహాలు ఇటు ముందుకు పోతాను కదా, నేను నడుచుకుంటే వెనక పోతాను ఇంటికి పోతాంటే ఈ రత్నాకర్ ఆయనే నన్ను పిలిచి మీ తాతం అంటే పోయంగానే ఈ సర్పంచ్ అనే ఆయన ఏమంటారంటే, అరే వాడు పండుగ ఎట్లా చేసిండు, ఏమి ఎట్లా చేసిండు, సర్పంచ్ అని నేనున్నా, ప్రోటోకాల్ ఉంటుంది, కథ ఉంటుంది, కార్యక్రమాలు చేసాడు, బాగా దావాలి కూడా ఊరా అది అని గలీజ్గా నోటుకొచ్చే మాట తెలియదంటే అన్న నాకైతే సంబంధం లేదు కదా, నేనైతే కళ్యాణం చేసినోని కాదు, నేనైతే చేసినోని కాదు, నాకు సంబంధం లేదు అది అనగానే నీకు తెలియకుండా అయిన తర్వాత సంపాదించాలి కొట్టేసి ఏం లేదు. ఒకటే ఉన్నా, నేను ఒక్కడున్నా, వాళ్ళు ముగ్గురు ఉన్నారు. నరసింహారెడ్డి సర్పంచ్, తెలంగాణ రత్నాకర్ రెడ్డి, కొంచాల వెంకట. నేను వాట్సాప్ గ్రూపులో మ్యాటర్ పెట్టిన, ఈ మ్యాటర్ డిలే చేయరా అని. నేను చేయనని అన్న. ఎందుకు చేయమంటే మరి నేను చేయను, అది ముందే పెట్టినని అన్న. అనగానే డిలే అవుతా చేయను అనగానే నేను చూసుకుంటా పోరా అన్నాడు. ఎందుకంటే నరసింహారెడ్డి సర్పంచ్ ఏం చూసుకుంటాను అడగలేదు, కేసు పెడతా అన్నాడు, గ్రామ పంచాయతీ పిలిపిస్తా అన్నాడు. దానికి మేము గ్రామ పంచాయతీకి వచ్చడం జరిగింది, వాళ్ళు వస్తలేరు. ఇప్పటికైనా మేము పోలీస్ స్టేషన్ పోయినా కూడా మాకు న్యాయం ఏం జరగదు. ఎక్కడైతే కొట్టిండో ఆ ముగ్గురు గ్రామ పంచాయతీలకు వచ్చి ఈ సాక్షులను బట్టి మాకు న్యాయం జరగాలి. వాళ్ళు తప్పని ఒప్పుకున్న దాకా మేము ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆపేది లేదు.